నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మంగధరావు గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురువు గారు, చాలా మంది నెగిటివ్ ఎనర్జీ అనేసి బాధపడుతూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలంటారండి? ముందుగా ఈ నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందో కనుక్కుందాం. ఓకే, అది వస్తేనే కదా పోయేదని కనుక్కోవాలి. అది రాకపోతే పోయేదేమి ఉంటుంది కదా. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే అది పలు రకాలుగా వస్తుంది. దానికంటూ ఒక విధానం అంటూ ఈ విధానంగానే రావాలి రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే దిష్టి అని కూడా చెప్పచ్చు. దిష్టి తగలడం వల్ల కూడా దిష్టి తగిలిన వ్యక్తి తలనొప్పి రావడము, ఒళ్ళు నొప్పులు రావడము, నిద్ర వచ్చినట్టు ఉండడము, ఆకలి వేయకపోవడము, ఆవలింతలు రావడము, సోలిపోవడము, పడుకుంటే నిద్ర రాకపోవడము, మేలుకుంటే పడుకోవాలనిపించడము, ఇలా రకరకాల అస్వస్థతకు గురవుతారు. ఏదో దిష్టి తగిలింది అనేసి వాళ్ళను పలు రకాలుగా కొన్ని థెరపీలతో ఆ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తారు. దిష్టిని రిమూవ్ చేయడానికి నిమ్మకాయతో తీస్తారు, దిష్టి తీస్తారు, గుమ్మడికాయతో తీస్తారు, కుండతో తీస్తారు, కుంకుమ నీళ్ళతో తీస్తారు, కర్పూరంతో తీస్తారు, రాతి ఉప్పుతో తీస్తారు, పచ్చి మిరపకాయలతో తీస్తారు, ఎండు మిరపకాయలతో తీస్తారు, అదేవిధంగా మట్టితో తీస్తారు. ఆయా ప్రాంతాల వారిగా చీపురు కట్ట వాడుతున్నటువంటి అరిగిపోయిన చీపురు కట్టలో పొల్లలతో తీస్తారు. ప్రాంతాల వారిగా ఈ యొక్క విధానం అమల్లో ఉంది. అంటే ఆయా ఇది ఏది చేసినా దిష్టి రిమూవ్ అవుతుంది. అతనికి ఒకసారిగా ఒళ్ళు తేలికవుతుంది, నొప్పులు తగ్గుతాయి, తను కాళ్ళు చేతులు కడుక్కునేసి రిలాక్స్ అవుతాడు. ఆ తర్వాత తినడం తాగడం అవుతుంది. ఇది నెగిటివ్ ఎనర్జీనే. మరి నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్గా చూస్తేనే కాదు, పాజిటివ్గా చూస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి లేదా ఎవరో ఒకరు ఏదో ఒక షాప్ ఓపెన్ చేస్తారు. బాగా అందరూ వస్తారు కాబట్టి మంచి డెకరేషన్, ఫ్లవర్స్, లైటింగ్స్, పేపర్లు, బెలూన్స్ అన్నీ పెట్టి బాగా గ్రాండ్గా ఓపెన్ చేసి స్వీట్లు అన్నీ పంచి అద్భుతంగా చేస్తారు. అందరూ ఎంత బాగా చేశాడు అంటే ఆ కండల నుంచి ఎనర్జీ పోతుంది. కండ్లలో నోట్లో కన్నా మనకు కండలో నుంచి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కంటిలో వచ్చేటువంటి శక్తి ఇంకెక్కడి నుంచి రాదు. అందుకే ప్రాచీన ఋషులు కూడా ఊరం చూసి ఏదో కాల్ చేసేవాళ్ళు. నోటితో ఎందుకు అంత శక్తిని రిలీజ్ చేయలేకపోతారు? కంటితో వచ్చేటువంటి ఎనర్జీ ఎలా ఉంటుంది? వాళ్ళని ఈర్ష్యగా చూశారు, వీళ్ళు కోపంగా చూశారు, వీళ్ళు ఇష్టంగా చూశారు, వీళ్ళు అనుమానంగా చూశారు, వీళ్ళు ఒప్పకుండా చూశారు, అసలు వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళారు. ఇవంతా కళ్ళతోనే కదా చెప్తారు. వాళ్ళ కళ్ళు బట్టి కదా. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. అంటే ముఖమే అన్ని లక్షణాలకు గుర్తు. కాబట్టి ఈ కంటితోనే దిష్టి ఎక్కువ తగులుతుంది. మనం అనుకూలంగా బాగుంది అని పెడితే అని చూస్తే వాళ్ళకంతా అది లోడ్ అయ్యేసి అది ఎక్కువైపోయేసి వాళ్ళకి దిష్టి తగులుతుంది. ఇప్పుడు వివాహం జరుగుతుంది, అమ్మాయి అబ్బాయి వాళ్ళకి చక్కగా అలంకరించి మేకప్ చేసి మంచి బట్టలు వేసి స్టేజ్ పైన ఉంటారు. వాళ్ళకి బొగ్గ చుక్క పెడతారు నల్లగా. ఆ చుక్క లేకపోతే వాళ్ళకి పడిపోతారు కింద అందరూ పెట్టే దిష్టి. ఎందుకంటే చూసే వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరినే చూస్తారు. వాళ్ళిద్దరిని అన్ని వేల మంది చూసినప్పుడు వాళ్ళు ఏం కావాలి? ఆ ఒక్క చుక్క కాపాడుతుంది వాళ్ళను. అది దిష్టి తగులుతున్నాయి కదా. మరి కండ్లతో దిష్టి పెడతాను. కండ్లు అంటే ఏవేవి? కండ్లు చూపించండి మీరు. ఇవి కండ్లు కాదు. కండ్లు కాదా? మరి కండ్లు ఏమంటారు? ఇవి విండోస్ మాత్రమే, కిటికీలు మాత్రమే. కండ్లు అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం చూడాల్సిన దృశ్యం ఈ కిటికీలు ఓపెన్ చేసి బయట నుంచి చూస్తాం. ఏదైనా మనకు ఐడియా రాకపోతే కళ్ళు మూసుకొని ఆలోచిస్తాం. ఒక్క నిమిషంలో కళ్ళు మూసుకుంటే అప్పుడు కళ్ళు మూసుకుంటే ఆలోచన ఐడియా రావడం ఏంది అంటే ఈ విండోస్ మూస్తే అంతర్నేత్రాలు ఓపెన్ అవుతాయి. వీటి ద్వారా మనం బయట ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇవి మూసేస్తే బయట ప్రపంచం కానీ ఇది కిటికీలు మాత్రమే, విండోస్ మాత్రమే ఇవి. వీటికి అసలు పవర్ ఎక్కడ ఉంటుంది? అంతర్నేత్రము, మూడవ నేత్రము, దివ్య నేత్రము, దివ్య దృష్టి అంటారు. ఈ దివ్య దృష్టి కళ ఓపెన్ చేసి కనిపించదు. దివ్య దృష్టి అంటే దివ్య దృష్టి వల్ల కళ్ళు మూసుకుని ఏదో చెప్తాడంటారు చూడండి. అంటే కళ్ళు మూసుకుంటే దివ్య దృష్టి వస్తుంది కదా అర్థం. అంటే అతీతమైన శక్తి ఇక్కడ ఉంది, అంతర్గతంగా ఉంది. ఇక్కడ నుంచి ఈ విండోస్ ద్వారా బయట వెళ్ళి వాళ్ళను కోపంగా చూస్తుంది. ఎలా చూడాలో ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుంది. ఆర్డర్స్ ఇక్కడ వస్తాయి. కాబట్టి మనకు ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలని నేను చెప్పాను కదా, పలు రకాల థెరపీస్ తీస్తారు. అదేవిధంగా కొంతమంది కొన్ని రకాల తాయెత్తులు కట్టుకుంటారు. ఇటువంటి మాలలు ధరిస్తారు దిష్టి తగలకుండా. కొంతమంది కొన్ని రకాల తిలకాలు ఇక్కడ పెట్టుకుంటారు. కొంతమంది ఇక్కడ తెలియకుండా నల్లగా ఉన్న తిలకాలు ఇక్కడ పెట్టుకుంటారు. అంటే అప్పుడు కూడా తగులుతుంది, కానీ 100% తగలాల్సింది ఒక 10% తగులుతుంది.
అదే విధంగా నెగటివ్ ఎనర్జీ అనేది ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక షాప్కి, లేదా ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తగిలే విధానం నేను వివరించాను. ఇప్పుడు ఒక ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంటే ఈ నెగటివ్ ఎనర్జీ ఎక్కడైనా ఉండొచ్చు, ఫలానా చోట ఉండాలి ఇంతే ఉన్న రూల్ ఏం లేదు. ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఇంట్లో వాళ్ళకందరూ గొడవలు రావడము, ఇంట్లో ఉండబుద్ధి కాకపోవడము, తిన్న వెంటనే టకాన్ని ఇంట్లోకి వెళ్ళిపోవడము, ఇంట్లో కూర్చొని చదివితే ఏకాగ్రత కుదరకపోవడము, ఇంటికి డబ్బు వస్తే నిలవకపోవడము, భార్యాభర్తలకు అంటే తల్లిదండ్రులకు అండర్స్టాండింగ్ కుదరకపోవడము, పిల్లలు ఎవరికి వారు ఏమన్నా తీరని విధంగా ఉండడము, నెగిటివ్ ఎనర్జీ ఫుల్గా లోడ్ అయిపోయింది. ఆ ఇంట్లో లైట్లన్నీ వేస్తే కూడా ఒక విధమైన చీకటిగా ఉన్నట్టు అనిపిస్తుంది. లైట్లన్నీ వేస్తే కూడా ఒక షేడ్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆ చల్లటి ఆహ్లాదకరమైన ఆక్సిజన్ ఉండదు, ఒక ఉక్కపోత వాతావరణం లాగా ఉంటుంది. అదేవిధంగా ఆ ఇంట్లో సాలపురుగులు ఎక్కువగా గూళ్ళు గడేస్తుంటాయి, బొద్దింకలు ఎక్కువగా తిరుగుతుంటాయి, ఎలుకలు పడిపోతాయి, ఇంకొక రకరకాల పురుగులు తిరుగుతుంటాయి. ఈ సాలెపురుగు గూడు కట్టినా కానీ మంచి జరుగుతుంది అంటారు కదా, అది నిజమేనండి? మరి సాలెపురుగు గూడు కడితే మంచి జరగదండి, ఇంట్లో సాలెపురుగు గూడు కట్టకూడదు. కాబట్టి ఇవన్నీ నెగటివ్ ఎక్కడుంటే అవి అక్కడ రాగలుగుతాయి, పాజిటివ్ ఉన్న చోటికి రాలేవు. సుగంధభరితంగా శుభ్రంగా సువాసనగా ఉన్న చోటికి రాలేవు అవి. లక్ష్మీదేవి ఎక్కడ ఎప్పుడు వస్తుంది? సువాసనకు, శుభ్రతకు వస్తుంది. ఆలయంలో సువాసనలు ఎక్కువ పువ్వులు, గంధము, పుష్పాలు, కర్పూరము, మంచి శబ్దాలు, గంట శబ్దాలు, శ్లోకాలు, ప్రతి ఒక్కరూ ఆరాధనా భావంతో ఉండడము, శుభ్రంగా ఉండడము, అక్కడ బాత్రూములు లేకపోవడము, వంట రూములు లేకపోవడము, బెడ్రూములు లేకపోవడము, ఆలయం మాత్రమే ఉండడము, అక్కడ విశేషమైన శక్తి ఒక పవర్ బ్యాంక్ లాగా ఉంటుంది. ఇంట్లో అవంతా ఎట్టుంటుంది? అటువైపు బాత్రూము, ఇటువైపు వంట రూము, ఇటువైపు బెడ్రూము, హాల్లో సోఫాలు, రకరకాల అనవసరమైన మాటలు, ఇన్ని వాటి మధ్య ఒక చిన్న పూజ రూము, ఆడ దైవశక్తి ఎలా వస్తుంది? రాదు. కాబట్టి ఈ నెగటివ్ ఎనర్జీ ఉన్న చూడ ఈ సిమ్టమ్స్ ఆటోమేటిక్ కనిపెట్టచ్చు. కాబట్టి ఈ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగించాలంటే ఏ విధమైన థెరపీ చేసుకోవాలి? ఇప్పుడు ఇల్లంతా ఊడుస్తాం కదా, ఊడిస్తే అది నెగటివ్ కదా, దానికి బయట పోస్తాం కదా, అది తీసుకోవాలి, ఆ డస్ట్ తీసుకోవాలి, ఒక బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి, దాని మధ్యలో కట్ చేసి ఒక పీస్ ఇలా తీయాలి, వాటర్ మెలన్ కట్ చేసి తీస్తారు, రెడ్గా ఉంది అలా ఒక హోల్ తీసి ఈ డస్ట్ దాంట్లో వేయాలి. అది నెగటివ్ కాబట్టి ఈ దిష్టి తీసే నెగటివ్ తీయడానికి కదా ఆ డస్ట్ తీసేసి ఇంటి యజమాని లేదా యజమానురాలు వాళ్ళ ఎడమకాల కింద మట్టి తీసుకొద్ది దీంట్లో వేయాలి. ప్రతి ఒక్కరి నెగటివ్ ఎనర్జీ వాళ్ళ ఎడమకాల కింద ఉంటుంది. ప్రాచీన కాలంలో ఎడమకాల కింద మట్టి తీసుకుంటే బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు. అంటే మన నెగటివ్తో మనకు నెగటివ్ చేయడం ఈజీ. ఒక ఇంగ్రీడియంట్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరే నెగటివ్ కాలు కింద మట్టి అంటే ఎక్కడ ఇసుకలో కాలు పెడితే ఆ ముద్ర పడుతుంది, దాని నుంచి కొద్దిగా ఎత్తుకోవచ్చు. ఒక పచ్చిమిర్చి తీసుకుని ముక్కలుగా కత్తిరించాలి, చిన్న చిన్న ముక్కలుగా, అది దాంట్లో వేసేయాలి. ఆ కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ చిన్న చిన్న పేపర్లో రాసి వంటలు చుట్టేయాలి. అంటే ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి అవన్నీ రాసి వంటలు చుట్టేసాలి, దాంట్లో వేసేయాలి. దాన్ని మూత పెడేసి కాటుకతో చుక్కలు పెట్టాలి, గుమ్మడికాయ మొత్తం కనీసం 100 చుక్కలు పెట్టచ్చు. పెడితే చాలా చూడడానికి కూడా అదొక పెద్ద మంత్రతంత్రాలు చేయాలి. ఆ కాటుకతో చుక్కలు పెట్టేసి యజమానురాలు ఇంటి ముందు నిలుచుకొని ఇంటితో కలిపి వీళ్ళకు కలిపి దిష్టి తీయాలి. ఇలా 3 సార్లు, ఇలా 3 సార్లు. ఆ గుమ్మడికాయను మళ్ళీ ఇలా తీస్తారు కదా, అలా తీసేటప్పుడు తీసే వ్యక్తి నేరుగా స్ట్రైట్ నిల్చుకోకూడదు. అలా తీసాడంటే ఆ నెగటివ్ తనలోకి రిసీవ్ అయిపోతుంది. ఇలా సైడ్కి నిల్చుకోవాలి, ఇలా తీయాలి 3 సార్లు చివరిలో. మళ్ళీ అతను స్ట్రైట్గా నిల్చుకుంటే మొత్తం ఆ తిప్పినటువంటిది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్ అది తీసుకుంటుంది, ఒక థెరపీ ఇలా తీసుకుంటుంది, అది ఇతనికి రిసీవ్ అవుతుంది. నేరుగా ఇలా అన్నాడంటే అది చాలా డేంజర్. సైడ్కి నిల్చుకొని ఇలా తీయాలి, 3 సార్లు తీసి పగలు కొట్టి ఇమ్మీడియట్ ఆ పగిలినటువంటి ఆ దెబ్బలను ఒక కవర్లో వేసుకుని ఎత్తుకుని ఇక్కడ డస్ట్బిన్లో కానీ ముండ్ల పొదలో కానీ వేయాలి. ఎందుకంటే దాన్ని ఎవరు దాడతారు, ఫస్ట్ టైం ఎవరు దాడతారు వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది. దాంట్లో నెగిటివ్ వేస్తూ ఉంటుంది కదా, మళ్ళీ అది వదిలేయకూడదు. ఈ ఆలయాల ముందు 4 రోడ్ల మధ్యలో ఎవరో దిశ వేసేస్తారు, ఎన్నో వెహికల్స్ పోతూ ఉంటాయి, వాళ్ళు తొక్కుతారు, వాళ్ళు కంట్రోల్ చేయలేరు, తప్పించుకొని పోలేరు, వాళ్ళు కనెక్ట్ అవుతుంది. ఎక్కడో ఎవరో దిష్టి తీసేసి నువ్వు దాటావు, నీకు అది వాళ్ళు కనెక్ట్ అయిపోయింది అంటూ ఉంటారు. ఇంకొకరికి ఎందుకు మన నెగిటివ్ ఇంకొకరికి కనెక్ట్ ఎందుకు కావాలి? దాంట్లో ప్రాణశక్తి లేస్తూ ఉంటుంది. దాన్ని ఎవరు దాటుతారో, ఒక కాలు ఇలా తీస్తారో, ఈ కాలు మార్చేలోపు వాళ్ళు కనెక్ట్ అయిపోతుంది. మరి ఆ నెగిటివ్ మనకి తగలొద్దు. అందుకు ఎవరు తొక్కని జాగాలో, పాడుబడిన బావిలో లేదా వంకల్లో వేసేసి వచ్చేయాలి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది ఎక్కడికో వెళ్ళడం ఎందుకు ఇక్కడ పెట్టేద్దాంలే అనేసి రోడ్ పైన పెడుతూ ఉంటారు కదండి. సో రోడ్ పైన వెహికల్స్ వెళ్తున్న టైంలో, బైక్ వెళ్తున్న టైంలో
ఆ మనిషికి ఆ నెగిటివ్ రావద్దు అని అంటే ఆ మనిషి ఏం చేయాలంటారండి మరి? అందుకే బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఏదో నెగిటివ్ని దాటుకుని వస్తాం, ఎక్కడ ఎవడో ఏం వేసుకుంటాడో తెలియదు. ఎవడో ఏదో ఎంగిల్ ఉంచుతాడు, ఏదో నమలుతాడు, ఏదో ఉంచుతాడు. అతని లాలాజలంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. ఒక సిగరెట్ పీక తాకి కింద వేస్తాడు, అందులోంచి కూడా అతనికి లేస్తూ ఉంటాయి పైకి. అవి రోడ్ అంతా కూడా అదే నెగిటివ్ ఎనర్జీసే ఉంటాయి. అవన్నీ దాటుతుంటే మన మోకాళ్ళ వరకు అవన్నీ నిండిపోయి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తే అవన్నీ బయటనే అణిగిపోతాయి. ప్రాచీన కాలంలో ఇంటి బయట ఒక పెద్ద తొట్టి పెట్టి ఒక చెంబు పెట్టేవాళ్ళు, కాళ్ళు కడుక్కొని రా లోపలికి అనేవాళ్ళు. అంటే ఎక్కడ కూడా ఏమేమి దాటేసి వచ్చావో అవన్నీ అక్కడే కడిగాయి. ఆ కాళ్ళు కడిగితే చాలా రిలాక్స్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అలాగే నేరుగా ఇంట్లో దూరుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే బయట తొట్లు లేవు, అపార్ట్మెంట్లు అయిపోయినాయి. ఇల్లు అట్లాగే నడుచుకొని పోయేసి డ్రెస్ మార్చుకుని సోఫాలో కూర్చుంటున్నారు. భార్య వచ్చేది నడితే ఇంటికి ఇప్పుడే వచ్చాను అప్పుడే నీ క్వశ్చన్లు చుర్రుబుర్లాడతారు. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళ మీద కోపం వస్తుంది. స్నానం చేసేయాలి, తల స్నానం కంపల్సరీ చేయాలి. ఎప్పుడు సహస్రారం పైన గంగాజలం పడుతుందో దేహం అంతా కూడా నెగిటివ్ పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఆచరించుకుంటే ఏ రోజు నెగిటివ్ ఆ రోజు పోతూ ఉంటుంది. ఇంకా ఇంటికి నెలకు ఒకసారి అమావాస్య రోజు లేదా ఆదివారము లేదా ఎప్పుడు తీసినా మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ చేయాలి. తెల్లవారితో చేయకూడదు. సూర్యుడు పైకి లేస్తున్నప్పుడు చేస్తే అది ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది. సూర్యుడు దిగుతున్నప్పుడు చేస్తే దిగిపోతుంది. అస్తమిస్తున్నాడు ఆ సూర్యుడు, మన యొక్క నెగిటివ్ కూడా అస్తమించిపోతుంది. ఇది విధానాలు. కాబట్టి షాపుకైనా అదే విధంగా షాప్ ఊడ్చినటువంటి మట్టి, యజమాని కాళ్ళ కింద మట్టి, ఒక పచ్చిమిర్చి, అతని సమస్యలు, అతని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏదైనా కావచ్చు, అతని ఇష్టం. మన ఐడియా మాత్రం ఇస్తున్నాం. పేపర్లు రాసి దాంట్లో వేసేసి కాటుకతో చుక్కలు పెట్టాలి, దిష్టి తీయించుకుని పగలగొట్టాలి. పగలగొట్టిన వెంటనే ఒక యూస్ అండ్ త్రో బ్యాగ్లో వేసుకొని పారేయాలి. ఇది నెగటివ్ ఎనర్జీని రిమూవ్ చేసుకునే విధానం, నెగటివ్ ఎనర్జీ తగిలేటువంటి విధానం. కాబట్టి ఎవరు కూడా నిమ్మకాయ కానీ ఏదైనా కానీ దిష్టి తీసిన తర్వాత అలా రోడ్లో వేయకూడదు. దాన్ని ఇమీడియట్ ఒక డస్ట్బిన్లు ఎక్కడికి ఉన్నాయి ఇప్పుడు అట్లా వేసేయాలి. ఇది చాలా మంచిది. వీళ్ళు రిలాక్స్ అవ్వడంతో పాటు ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి అది అక్కడ వేసేయాలి. అవన్నీ డంప్ యార్డ్కి వెళ్ళిపోతాయి. ఇది చేసుకోవాల్సిన విధానం.